అఖిలని అఖిలాడికి స్పెషల్ అటెన్షన్ కావాలరా. హాయ్ చెప్పు, అడుగు, అదే కదా. చూడరాను. చూడరా ఇక్కడ కూర్చుందామా? మళ్ళీ ఉరుక్కుంటూ రావాలి మన ఆయనకి. ఓకే, సో మనకి ఎంత టైం ఉందిరా? మనకు హాఫ్ అన్ అవర్ ఉంది కరెక్ట్. 4:11 కి బోర్డింగ్ స్టార్ట్ అయింది. బోర్డింగ్ కి హాఫ్ అన్ అవరా? గుడ్ అమౌంట్ ఆఫ్ టైం. సో సుషి వెళ్ళి సుషి తిని రావచ్చు. యా, సుషికి ఇనఫ్ టైం ఉంది కదా. ఓకే, సోరా జపాన్. దీన్ని ఏమంటారు? ఫ్లాట్ ఎస్కలేటర్. ఇది వాసగడ కనిపెట్టిండు పేరు. చెప్పమా దీని పేరు ఏంటిది? ఫ్లాట్ ఎస్కలేటర్. ఫ్లాట్ ఎస్కలేటర్. ఏదైనా ఓకేరా, కానీ అక్కడ ఒక్కడేనా ఇస్తాడా అని డౌట్. చూసి తొందరనే ఇస్తావా అనుకుంటా. సో మనం టుగో తీసుకుందాం. సుషియా? వై? సప్పని తీసేసుకొని అంత అవసరం లేదు. డైట్ చేస్తాం కాదు, ఇట్లా ట్రిప్కి వచ్చినప్పుడు ఇవాళ డైట్ చైనీయుడు. ఇలా పొద్దున 12 లోపు 2 సార్లు తిన్నాం. ఇప్పుడు టైం 3:30 అయింది, మళ్ళీ ఇంకోసారి తింటున్నాం. ఇప్పుడు ఏం తింటున్నామా? సుషి తింటున్నాం. అఖిల్ గడికి సుషి అంటే ప్రాణం. వాడు ఇండియాకి వెళ్ళిపోతుండే కాబట్టి వాడి కోసం వాడు చెప్పింది చేస్తున్నాం. ఏమంటారు అమ్మా? వాడు ఏం చెప్తే అదే కదరా. ఓఆర్ వి టు డిసైడ్. ఎట్లా అనిపిస్తుంది రా లాస్ట్ ట్రిప్ బిఫోర్ ఇండియా? నో కమెంట్స్. కమెంట్స్ ఏంద్రా? అదే కదా, ఇంత బాగా పెట్టుకుంటారు. ట్రిప్ వేస్తా. ఎంత బాగుంది రెస్టారెంట్. ఇందాకేదో సూపర్ ఏంటిదిరా, ఏదో తాగుతాం. సకూరానా? అందులో పిఎఫ్ ఛాన్స్ బాగానే ఉందా మెను? తీసుకోవచ్చు, రోల్స్ తీసుకోవచ్చు ఇంకా. ఓకే, సుషి లేదా ఇక్కడ? అదే రోల్ అంటారా సుషిని? సో మనం సూషి తింటే కడుపు నిండదని ఇప్పుడే రియలైజ్ అయినాం. ఎమ్మటే సూషి నుంచి బయటకు వచ్చి పిఎఫ్ చంక్స్కి వెళ్తున్నాం. అక్కడ ఫాస్ట్ ఫుడ్ ఉంటాయి, నూడిల్స్, ఫ్రైడ్ రైస్, నూడిల్స్. సో తెలుసు కదా మనకి స్ట్రీట్ సైడ్ ఫాస్ట్ ఫుడ్ అంటే చాలా ఇష్టం ఇండియాలో. పిజ్జా ఏ నైస్ రా. బాగుంది. సో గైస్, ఫస్ట్ టైం మేము ఎన్యూ కార్ రెంటల్స్ అని ఒకటి ట్రై చేస్తున్నాం. ఇది బాగుంది. బేసిక్గా హెడ్స్ ఎంటర్ప్రైజ్ వాళ్ళు ఇక్కడ ఎయిర్పోర్ట్లోనే ఉంటుంది కదా వాళ్ళ బుకింగ్స్ కార్స్ అన్నీ. వీడు ఏం చేసిండంటే అక్కడ నుంచి ఒక ట్రక్లో పక్కన తీసుకొచ్చి అక్కడ మనం కార్లను తీసుకోవచ్చు. వీడి కాన్సెప్ట్ ఇది. On the day of return. ఇదేంది ఇంటర్వ్యూ పాడ్కాస్ట్. నీకు ఇష్టం లేదా డైలీ వంట చేయడం? ఊరికైనా సరదానా డైలీ వంట చేయడం? అరే నీకు ఇష్టం కదరా వంట చేయడం, నీకు ప్యాషన్ ఉంది. ఎప్పుడో ఒకసారి నువ్వు పెళ్లి చూపుల్లో విజయ్ దేవరకొండ లాగా వండుకొని చేయడం నాకు ఇష్టం రా, రోజు చేయడం కాదు. ఇంట్లో 2 రకాలు ఉంటారా, ఒకటి చేసేటోడు, ఒకటి తినేటోడు. నేను తినేటోడిని. తినేటోళ్ళు నాకు కూడా తినేటోళ్ళ ఉండాలని ఉంది. కానీ ఉండలేవు. నేను చేసేటోనికి తినడం మధ్యలో ఉంటా. చేస్తుండే వాడు రండిరా కొంచెం హెల్ప్ చేద్దాం. సరుకులు తీసుకొస్తావా? సో మనకైతే కార్ పార్కింగ్ దొరికింది. సో ఇప్పుడు మనం కెథెడ్రియల్ రాక్ అయితే వెళ్తున్నాం హైక్కి. ఇక్కడ నుంచి ఈ కార్ పార్కింగ్ నుంచి ఒక 3 hours హైక్ అన్నారు, చూడాలి. సో షటిల్ సర్వీసెస్ క్లోజ్ అయినాయి. ఇది చాలా బిజీ ఉండడం వల్ల మాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. జనాలు చాలా మంది ఉన్నారు. సో పావు గంట కార్లో కూర్చొని పార్కింగ్ లాట్లో వెయిట్ చేస్తే ఇప్పుడు ఒక స్లాట్ దొరికితే మేము అక్కడ కార్ పార్క్ చేసినాం. Let's see how it goes. How is the Josh boy? Hi. How is the Josh boy? Hello and the guys, Josh. Hi sir. Always. హలో అండి, అందరు ఎలా ఉన్నారు? పొద్దుగాల లేవకుండా నాష్టా చేసి వచ్చి ఎంజాయ్ చేద్దామంటే రాకుర్రి వేస్ట్. వీడు చెప్తుండు, వేసి రప్ప రావాలి, అప్పుడే పని అవుతుంది. వీడు ట్రెక్కింగ్ కి మంచి అసలు జిగల్ షూస్ వేసుకొచ్చిండు. థ్యాంక్స్ గివింగ్ రోజు పొద్దున్నే లేచి 5 లైన్ లో నించొని ఇప్పుడు కొత్త షూస్ తీసుకొని వచ్చిండు. కానీ మనోడు బ్లాక్ ఫ్రైడే థ్యాంక్స్ గివింగ్ అన్నాడు, పట్టుకోరు. ఓ బ్లాక్ ఫ్రైడే అది
సో లైఫ్ లో ఏది ప్లాన్ చేసినట్టు అవ్వదు గైస్, అది ముచ్చట. 6 గంటలకు లేచి బయలుదేరి సత్తా ఉంటుంది రారి, లేకపోతే ఇంట్లో పడుకోరు ఎంజాయ్ చేయరు. యా, ఎందుకంటే చాలా హడావుడి ఉంది, చాలా కాంపిటీషన్ ఉంది పార్కింగ్ కి కూడా. లెట్స్ సీ గైస్, మన అయినా కానీ మేము పోతున్నాం. యా, క్యాథెడ్రియల్ రాక్ జనరల్ గా క్లోజ్ అన్నారు పార్కింగ్ లేక. మనం ఎన్ఆర్ఐలము రేంజర్ చెప్పింది వింటాము చేస్తాము అంటే చేసుకోర్రి, ఎంజాయ్కి వెళ్ళిపోర్రి. అంతా అప్లోడ్ చేస్తా ఓకేనా నీకు? నాకే ఉన్న వాస్తవం అది. పోవాలి, మాట్లాడాలి, లోపల పోవాలి. ఇక్కడ బుక్కే ఉంది, అది బుక్ లో రూలే పోవచ్చు ఎవడైనా. ఆల్రెడీ 11 ఏళ్ళు లాగేసి 6 గంటలకు అనుకుంటే. సో మన ఎక్స్పెక్టేషన్ ఏంది, ఇక్కడ 8 కళ్ళు ఉందామని. సో ఇప్పుడు టైం 11 అయింది. అసలు మీరు బిగ్ షాట్లు అయితే ఈ వీడియో చూడకుర్రి, మిడిల్ క్లాస్ అయితేనే చూడండి ఫస్ట్. మనంతా స్క్రాచా? సైకిల్ వేసుకున్నాం మనం కూడా అట్లా. ఓకే, Watch out, real curvy and people don't know how to drive, so ఓకే. How long does it going to take? 1 mile walk. 1 mile walk. Yeah, but then coming back it's all uphill, so. So it's going to take around 20-30 Yeah, I mean, minutes. depends how fast you walk, I guess, yeah. Okay. And then at like 40 minutes, 30-40 minutes to get to hike to the top of the rock. Okay. Yeah, so. All right. Thank you. You guys have fun. Yeah, you too. Canyon. అది ఎక్కడ సో బాయింటన్ కెనియన్ అంటే ఇట్లా సీ షేప్ ఉంటుంది, అక్కడ నడవడానికి సైడ్ ఉంటుంది. వెళ్ళరా అనుకుంటా. వాడిని పంపిండ్రా, రేంజరా డేంజరా. బేస్కి అయితే వచ్చినాం. ఇక్కడ నుంచే క్యాథెడ్రియల్ రాక్ ట్రైల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇదా ఎక్కడ ఉంది క్యాథెడ్రియల్ రాక్ ట్రైల్ హెడ్ లిటరల్ రాలని పోతున్నాం కదరా. కనిపిస్తుందా గైస్? సో అంతా కనిపిస్తుంది. ఇప్పుడు క్వశ్చన్, ఎవడు ఎక్కువ సార్లు పడతాడు కింద? అది ఆప్షన్ 1 అఖిల్, ఆప్షన్ 2 అఖిల్, ఆప్షన్ 3 అఖిల్, ఆప్షన్ 4 అఖిల్. సో అఖిల్ ఇస్ ద విన్నర్ గైస్. అఖిల్ ఇస్ ద విన్నర్. ఇంకో ముచ్చట్లేదు. అది నీ సో క్యాథెడ్రియల్ రాక్ ట్రైల్ కింద చూసిర్రా, మొత్తం చాలా అనివెన్ ఉంది. తినేసాం, అయిపోయినాయి. రాకపోతే అరే ఒకటి ఉండేరా, ఉందా? ఒకటి ఉండే. తేవాల్సింది. తినేసినాం అది కూడా. తిన్నారా? ఓపెన్ చేయలేదురా. మాదే లాస్ట్ నేను ఓపెన్ చేసినాం. ఓ సారీ. పేరు రాసుకుంటావా? ఇటు పోవాలమా? ఓ మెట్ల అయ్యేనా? రే నీకు 4 దారులు కనిపిస్తున్నాయి. తనయ్య అంట. అయిపోయిందిరా, ఇంకెంత దూరం? యా, మా లెఫ్ట్ సైడ్ ఎంత బాగుందో. వావ్, దట్స్ సో గుడ్. సో గైస్, మనం ఎక్కడ చూసినా మొత్తం రాళ్ళు రప్పలు, మధ్యలో కొన్ని చెట్లు. సో ఎలివేషన్లో ఉన్న వాటికి కొన్ని క్యాక్టస్ చెట్లు కనిపిస్తాయి. అదేనా ఎక్కేది క్యాథెడ్రియల్? క్యాథెడ్రియల్, సారీ మ్యాన్, క్యాథెడ్రియల్ గైస్. క్యాథెడ్రియల్, ఆర్ఏఎల్ క్యాథెడ్రల్. కూల్. ఎందుకంటే ఇది And they went on a hike and I was like, oh wow. ఆర్ రోలింగ్ Active. And they're like, what? కనిపిస్తుంది అనుకుంటా మీ అందరికి. క్రేజీ ఉంది. ల్యాండ్స్కేప్ బాగుందిరా. సో హైకింగ్ షూస్ కాకుండా నార్మల్ షూస్ తీసుకొస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది, కొంచెం జారుతున్న ఫీలింగ్ వస్తుంది. అది కాకుండా మిగతా అంతా బాగుంది. యా, దిస్ ఇస్ ద ప్లేస్. జారిండు. ఇది ఓకే. ఎట్లా ఎక్కాలంటే జాగ్రత్త. గుడ్ ట్రై. No, it's for my foot. You guys good? Yeah. I just trying to. Oh no, I'm not worried about you. You guys.
మా అరే వాసు లేపురా ఇన్ని లేపు కాదు కానీ షూ ఇరుకుతలు ఈ కాలు ఇక్కడ పెట్టేసి సాధించా బాయ్ You got this. Yes, let's go. Yes. జాగ్రత్త బాయ్స్ జారుతుంది Bomba bombastic is bomba fantastic. ఆరామ్సే ఎట్లా అనిపించింది మా ఇట్స్ గుడ్. సో ఒక సింగిల్ టెక్నిక్ వల్ల లూజ్ అయినాం రా మనం. ఏది ఆడ 2 స్టెప్స్ ఉన్నాయి రాయికి, అది ఎక్కాలి అది ఎక్కాలి. చిన్నగా ఉంది కదా. సో అది ఎక్కకపోతే జారిపోతుంది, ఎక్కితే ఈజీ అవుతుంది. సో క్యాథడ్రల్ ప్రాపర్ షూస్ అయితే ఇంపార్టెంట్ గైస్. Yeah. ప్లాన్ చేయండి, లేదంటే మళ్ళీ రిస్క్ చేయండి. యా రిస్క్ నీ బాగున్నారా షూస్? నీకు గ్రిప్ ఉంది, కింద ముళ్ళు పెట్టుకుని వచ్చినావు. కొంచెం ఇది టఫ్ హైక్ కొంచెం వైడ్ ఉంది. వెయిట్ వెయిట్ అఖిల్ ఆగరా, బ్రేక్ తీసుకోండి. ఇక్కడికి రా. సో గైస్ ఇక్కడ చాలా ట్రాఫిక్ జామ్ అయింది, రష్ ఎక్కువ ఉంది. కనిపిస్తుందా మా వీడియో రికార్డింగ్ ఉందా? యా, బ్లాక్ ప్యాంట్ వేసుకొని రాకండి. ఎందుకు? రెడ్ కలర్ అంటుంది. ఏ కలర్ ప్యాంట్ బ్రౌన్ కలర్ వేసుకుంటారండి. సో షూస్ వెరీ ఇంపార్టెంట్ గైస్. క్యాప్, సన్ స్క్రీన్. ఏది ఇంత మెరుస్తున్నావు? అదే కదా. ఎస్, ట్రాఫిక్ జామ్ అయింది. జారుకుంటూ వస్తుండు, వాడి ఫోన్ జారుతుంది. సో వాడు ఇట్లా వస్తుంటే ఇది ఇట్లా వస్తుంది. సో వాడు ట్రై చేసింది ఇట్లా చేయి పట్టుకోవడానికి, అది ఆగట్లేదు. వస్తుంది, నేను ఇట్లా పెట్టేసి. సూపర్ రా. సో గైస్ మీకు ఈ హెల్పింగ్ నేచర్ ఉన్నది. విశాల్ గారు వెళ్ళిండు గైస్. How many people are coming down? Oh shit. సో ఇదే గైస్, ఈ స్టీపే చాలా ఇంట్రెస్టింగ్ స్టీప్. బాగా రిస్క్ చేసినాం. హే నైస్, బాగుంది రివ్యూ. యా కానీ ఇంకొంచెం పైకి వెళ్ళొచ్చు. లెట్స్ గో. అరే మూత తీయలేదురా నువ్వు, రికార్డ్ స్టార్ట్ చేసి. అది చూడండి అక్కడ చిన్న ఇంకో ఫార్మేషన్స్ కనపడుతున్నాయి. మూన్ వస్తుంది ఏడ్రా అక్కడ కొండ మీద. ఎట్లా కనిపెట్టినరా? టూ గుడ్. ఇందాక చెప్పిన కదా, ఐ గెస్ మౌంటైన్స్ ఆర్ టాకింగ్ టు మీ. మూన్ గుడ్నా? చూడు చూడు మూన్ చూడు. అది ఎవడైనా పైసలు తీసుకున్నాడనా? ఐ హావ్ టు డిసైఫర్ దట్. చూడండి గైస్, శ్వాస గడ ఎంత హాయిగా ఎంజాయ్ చేస్తుండో లైఫ్ని. మౌంటైన్స్ వాటితో మాట్లాడుతున్నాయంట. నువ్వు ఆ రాయిని చూస్తే మొక్కం వచ్చిందిరా, ముసలోడి మొక్కం. సెకండ్ ఇది కింద కింద మధ్యలో. అరే నిజంగానే అనకుండా ఉందిరా పైన రాయి, ఆ రాయి మీద మధ్య. సో గైస్ మనం ఇప్పుడు టిప్ దగ్గరకు వచ్చేసినాం ఆల్మోస్ట్. చూద్దాం ఎందుకు వచ్చినాం.
అన్నది. అప్పుడు రాదు ఆ జర్రం జారుకుంటూ పోయి ఆడిపోయినా నేను ఎత్తుకొని వస్తూనే వస్తుంది. అక్కడ 2 పిల్లర్స్ ఉన్నాయి మాకు కనిపిస్తున్నాయా? బాగున్నాయి. ఆడ ఆగుతుండే ఫోన్. దానికి కూడా వెళ్తాం మనం. పార్కింగ్ పర్మిట్. ప్రియతమ్మ క్యాక్టస్ చెట్లు గైస్. దారిలో ఇంకా చాలా పెద్ద పెద్ద ఉన్నాయి. రంగా జారిన అయిపోయిందా? ప్రూఫ్ అసలు సర్ప్రైజ్ అవుతారా? అవునా? ఇన్స్టాని మెల్లగా టిన్ 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 టిన్. ఇప్పటి నుంచి అన్నంత ఏం లేదు. అచ్చేది ఇంకా బాగుంది. బాగుంది. ఇట్స్ గుడ్. అరే వాళ్ళు ఏంద్రా ఎక్కొచ్చురా, మనం కూడా పోవచ్చురా. అదే కదా వెళ్ళేది. టేక్ యువర్ సీట్. అక్కడ రోడ్డు కనిపిస్తుంది. రోడ్ అవ్వట్రా, వాటర్ జనాలు లేరు కదా. అది కూడా ట్రైల్ అనుకుంటా. వస్తుంది ప్లేస్. ఇద్దరు ట్రైల్ ఖతం జాతా అయిపోయింది ఇక్కడితోటి. అదొక ఫోటో స్పాట్. ఇక్కడ ఒక బోర్డు రాసిండు ఎండ్ ఆఫ్ ది ట్రైల్ అని. దట్స్ ఇట్. సారాంశాలు 5 సారాంశాలు. యా. సో నాకేమనిపిస్తుంది అంటే ఫస్ట్ నుంచి ట్రైల్ ఎక్కేటప్పుడు ఇదే వ్యూ ఉంది అనుకోండి, అంత కాస్ ఉండదు. ఇప్పుడు సడన్ గా ట్రైల్ అంతా ఎక్కిన తర్వాత అదర్ సైడ్ కనిపిస్తుంది కాబట్టి వావ్ అనిపిస్తుంది. సో ఇటు కూడా చాలా బాగుంది చూడడానికి. బట్ మనం ఎక్కేటప్పటి నుంచి అదే కనిపిస్తుంది మనకి. గ్రేట్ గా అనిపిస్తుంది. మీకు కూడా అదే అనిపిస్తుందా? నీకేమనిపిస్తుంది? ఎక్కడం బాగుంది. ప్రాసెస్ ఓకే.